ఏపీ రాజధాని అమరావతిపై మరోసారి అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. నదీ గర్భంలో రాజధాని కడుతున్నారని, 1,00,000 కోట్లు కావాలని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. జగన్ కు రాజధాని విషయంలో నెగటివ్ మైండ్ ఉందంటున్నారు మంత్రులు. రాజధాని అమరావతి అంశానికి సంబంధించి మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య రచ్చ మొదలైంది. రాజధానిలో 50,000 ఎకరాల అభివృద్ధికి 1,00,000 కోట్లు అవసరమని జగన్ అన్నారు. నదీ గర్భంలో రాజధాని కడుతున్నారని, అయినా సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు is doing is he is building the capital, the so-called capital, in a river basin. జగన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడ్డారు. జగన్ కు రాజధాని విషయంలో నెగటివ్ మైండ్ ఉందన్నారు మంత్రి నారాయణ. అసలు రాజధాని విషయంలో జగన్ కు క్లారిటీ లేదన్నారు. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని ఎలా అవుతుందన్నారు నారాయణ. నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నామండి? నది లోపల ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ లాంటివి ఉన్నాయో వాటిని కూడా ల్యాండ్ పూలింగ్ అప్పుడు తీసుకున్నాం. ఆడ కడతామని అనుకుని ఉంటారు బహుశా, నాకు తెలిసి అక్కడ కట్టరు. వివిధ దేశాలు, రాష్ట్రాల రాజధానులు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయన్న సంగతి మర్చిపోయారా అని మంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. నది పక్కన నగరాలు ఎందుకు అని అంటాం. అయ్యా, ఢిల్లీ ఎక్కడుందయ్యా? యమునా నది ఒడ్డునుంది. కాశీ ఎక్కడుంది? గంగా నది ఒడ్డునుంది. కల్కత్తా ఎక్కడుంది? హుగ్లీ నది ఒడ్డునుంది. ప్రపంచంలో నాగరికత మొదలైంది, పెరిగింది నదుల పక్కనే. మేము ప్రకృతితో కలిసి పయనించాలనుకుంటాము. నువ్వేమో నీ ఓన్ రాజ్యాంగం ప్రకారం పోవాలని నువ్వు ముందుకు అనుకుంటావు. అమరావతికి కట్టుబడి ఉన్నామని మొన్న చెప్పిన జగన్ ఇప్పుడు అమరావతి నదీ గర్భంలో ఉందని చెబుతున్నారని ఆక్షేపించారు మంత్రి పార్థసారథి. 1,000 కోట్లు అమరావతికి ఇస్తున్న కేంద్రానికి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు రాజధాని నదీ గర్భంలో ఉందని తెలియదా అని ప్రశ్నించారు. నదీ గర్భంలో ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటారంటే నదీ గర్భంలో ఉందో అక్కడ నిర్మాణ యోగ్యమో కాదు అనేది ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకి తెలియని సాంకేతిక పరిజ్ఞానం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే ఉందేమో నాకు తెలియదు. నదీ గర్భంలో రాజధాని అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే రాజకీయంగా కలకలం రేపాయి. ఇవి ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాలి.